హైదరాబాద్లో పలు చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. చార్మినార్ జోన్ టౌన్ ప్లానింగ్ అధికారి సరిత ఆధ్వర్యంలో పత్తరగట్టి మదీనా పరిసర ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అక్రమంగా ఫుట్పాత్లపై ఏర్పాటు చేసిన షెడ్డర్లను తొలగించారు జీహెచ్ఎంసీ అధికారులు. జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసుల సమక్షంలో ఈ కూల్చివేతలు చేపట్టారు. ఇక కూకట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఉన్న ఆక్రమణలను సైతం తొలగించింది జీహెచ్ఎంసీ సిబ్బంది. ఇక రోడ్లపై ఆక్రమించి వ్యాపారం చేస్తున్న దుకాణాలను తొలగించారు. ఇక జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. మరోవైపు తమ వ్యాపార సముదాయాలను తొలగించడంపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక జీహెచ్ఎంసీ పోలీసుల తీరును ప్రశ్నిస్తున్నారు. ఇక ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని ఫైర్ అవుతున్నారు. వ్యాపారాలను తొలగించి తమ పొట్ట కొడుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఇవాళ ఉదయం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఆరంఘర్ చౌరస్తా దగ్గర కూడా ఆక్రమణలను తొలగించారు. కూడలిలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు పక్కన ఉన్న షాపులను అధికారులు తొలగించారు. అయితే ఈ చర్యలపై స్థానిక వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. అక్కడ